ఈ సెషన్లో మనము ఏపీ బడ్జెట్ గురించి డిస్కస్ చేద్దాం, రైట్? సో మనకి ఏంటంటే ఏపీ నుండి బడ్జెట్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది, రైట్? సో మనము బడ్జెట్ సెషన్స్ని ఆల్రెడీ డిస్కస్ చేసాం. వి డిస్కస్డ్ అబౌట్ ఇండియన్ బడ్జెట్, రైట్? మనకు సెంట్రల్ గవర్నమెంట్ యొక్క బడ్జెట్ని మనం ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది, రైట్, లాస్ట్ వీక్లో. అండ్ ఇన్ దిస్ క్లాస్ మనం ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన బడ్జెట్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే యూ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ డౌట్స్. లైక్ ఎగ్జామ్కి వెళ్ళే ముందు మనకు డౌట్స్ ఉండకూడదు. వాట్ కైండ్ ఆఫ్ డౌట్ అంటే ఏపీ బడ్జెట్ వచ్చింది, రైట్? ఏపీ బడ్జెట్ ఇప్పుడు ఇన్ ఎగ్జామ్ వాళ్ళు మనల్ని క్వశ్చన్ అడుగుతారా లేదా అడగరా అంటే డెఫినెట్లీ ఛాన్స్ అయితే ఉంది. ఇప్పుడు ఎకానమీ లేదు కదా అని మీరు అనొచ్చు, ఎకానమీ మెయిన్స్కే ఉండొచ్చు. బట్ ఏపీ బడ్జెట్లో నుండి క్వశ్చన్స్ ప్రిలిమ్స్కి మాత్రం అడిగే ఛాన్స్ ఉంది. చూద్దాం ప్రిలిమ్స్కి అడిగే అంటే ఎగ్జాక్ట్లీ ఆల్రెడీ పేపర్ ప్రిపేర్ అయిందో లేదో మనకు తెలియదు. ఇఫ్ ఎట్ ఆల్ పేపర్ ప్రిపేర్ అవ్వకుంటే మాత్రం మనకి ఛాన్స్ అయితే ఉంది, క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ అయితే మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి వస్తుందో అంటే క్వశ్చన్స్ వస్తాయో రావో మనం ఒక కైండ్ ఆఫ్ డౌట్లోనే ఉన్నాం ఇంకా. కానీ ఇఫ్ మనం ఒకసారి చూసుకొని వెళ్తే మాత్రం ఎటువంటి డౌట్ అనేది ఉండదు అనమాట. సో బడ్జెట్ అంటే ఏంటి? నౌ లెట్ us డిస్కస్ అబౌట్ బడ్జెట్. బడ్జెట్ అంటే ఏంటి అంటే బడ్జెట్ ఈజ్ అన్ ఎస్టిమేటెడ్ ఎక్స్పెండిచర్, రైట్? మనం ఏదైనా ట్రిప్కి వెళ్తాం, ఎప్పుడైనా ట్రిప్కి వెళ్ళినప్పుడు వి విల్ ప్లాన్ ఏ బడ్జెట్. అంటే ట్రిప్కి వెళ్దాము అని మనం అనుకున్నప్పుడు ఏమనుకుంటాం, మనం బడ్జెట్ ఎంత అనుకుంటాం. సో వాట్ ఈస్ అ బడ్జెట్ అంటే బడ్జెట్ ఈజ్ జస్ట్ ఏ ఎస్టిమేట్, ఓకేనా? దాంట్లో ఎక్స్పెండిచర్స్ ఉంటాయి, మనకు రెవెన్యూస్ ఉంటాయి, మనకి ఎంత వస్తుంది, మనకి మన దగ్గర నుండి ఎంత వెళ్తుంది అనేది మనకు క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంటుంది. సో ఆ బడ్జెట్ అంటే ఏంటంటే జస్ట్ ఇట్స్ అన్ ఎక్స్పెక్టెడ్ అంటే ఎస్టిమేటెడ్ ఎక్స్పెండిచర్ గురించి మనం డిస్కస్ చేయబోతాం. సో నార్మల్ టైంలో జనరల్ ఇయర్లో మనకి ఏం కనిపిస్తుంది, నార్మల్ బడ్జెట్ కనిపిస్తుంది. కానీ ఇది ఏంటంటే దిస్ ఈస్ ఎలక్షన్ ఇయర్ కాబట్టి ఈ ఎలక్షన్ ఇయర్లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తీసుకొచ్చిన బడ్జెట్ ఏంటంటే దట్ ఈస్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్. ఏంటది? ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్. యాక్చువల్లీ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అంటే ఏంటంటే ఇది ఎలక్షన్ ఇయర్ కాబట్టి, ఇది ఎలక్షన్ ఇయర్, జనరల్ ఇయర్ కాదు కాబట్టి ఇది ఎలక్షన్ ఇయర్ కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ 2-3 monthsలో ఇప్పుడు ఎలక్షన్స్ జరగబోతా ఉన్నాయి అండ్ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. మేబీ ఎగ్జిస్టింగ్ రూలింగ్ గవర్నమెంట్ ఫామ్ కావచ్చు లేదా ఇంకేదైనా గవర్నమెంట్ ఫామ్ కావచ్చు. మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ అయ్యే వరకు ప్రజెంట్ గవర్నమెంట్ని నడిపివ్వడానికి ఈ 2-3 daysకి ఏదైతే టైం ఉందో అంటే ఈ 2-3 monthsకి ఏదైతే టైం పీరియడ్ ఉందో ఈ 2-3 months టైం పీరియడ్ కోసము మనం తీసుకొచ్చేదే ఈ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అనమాట. ఆ తర్వాత మళ్ళీ కొత్త గవర్నమెంట్ ఫామ్ అయినాక కొత్త గవర్నమెంట్ మళ్ళీ తీసుకొని రావాల్సి ఉంటుంది, లైక్ మళ్ళీ బడ్జెట్ని వాళ్ళు తీసుకొని రావాల్సి ఉంటుంది అనమాట. సో ఈ ఏపీ బడ్జెట్ని కనుక మనం ఇప్పుడు గమనించినట్లయితే ఏపీ బడ్జెట్ మొత్తం ఒక 7 fundamentals మీద బేస్ అయి ఉందన్నమాట, ఓకేనా? 7 ఒక ప్రిన్సిపల్స్ లాగా వాళ్ళు తీసుకోవడం జరిగింది, ఓకే? ఆ ప్రిన్సిపల్స్ని మనం చూసే ముందు మనం చూద్దాము వాట్ ఈస్ ది బడ్జెట్. సో ఎంత బడ్జెట్ పెట్టారు అంటే ఈసారి 2,86,000 crores అనమాట, ఓకేనా? 2,86,000 crores మనకు బడ్జెట్ కనబడుతూ ఉంది. దాంట్లో అంటే దట్ ఈస్ అ టోటల్ ఎక్స్పెండిచర్. అంత అవుతుంది అనేది వాళ్ళ ఎస్టిమేషన్ అనమాట. అంత ఎగ్జాక్ట్లీ అవుతుందో అవ్వదో కూడా తెలియదు, బట్ దట్ ఈస్ దేర్ ఎస్టిమేషన్. సో అవుట్ ఆఫ్ దిస్ వాట్ ఈస్ ది రెవెన్యూ ఎక్స్పెండిచర్ అండ్ వాట్ ఈస్ ది క్యాపిటల్ ఎక్స్పెండిచర్? మన టోటల్ బడ్జెట్ ఇక్కడ కనిపిస్తుంది 2,86,000 crores. దాంట్లో నుండి మనకు రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎంత అండ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత? సో వాట్ ఈస్ రెవెన్యూ ఎక్స్పెండిచర్? రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే గవర్నమెంట్ డే టు డే వర్కింగ్ కోసం అంటే సాధారణంగా ప్రభుత్వాన్ని నడపడానికి ప్రభుత్వం చేసే ఖర్చు ఏంటిది? రెవెన్యూ ఎక్స్పెండిచర్. దీంట్లో నుండి ఎటువంటి ఆస్తులు జనరేట్ అవ్వవు, అంటే ఎటువంటి అసెట్స్ అనేవి జనరేట్ అవ్వవు, ఓకే? నెక్స్ట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చూస్తే ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటంటే ఆస్తులను కల్పించడానికి అంటే ఆస్తులను పుట్టించడానికి కొత్త అసెట్స్ని జనరేట్ చేయడానికి మనకు యూజ్ చేసేదే క్యాపిటల్ ఎక్స్పెండిచర్. 2 expenditures కనిపిస్తాయి, రెవెన్యూ ఎక్స్పెండిచర్ అండ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి? రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ప్రభుత్వాన్ని నడపడానికి అయ్యే ఖర్చులు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఆస్తులు పెంపొందించుకోవడానికి కొత్త ఆస్తులను పుట్టించడానికి యూజ్ చేసే ఎక్స్పెండిచర్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాం, ఓకేనా? సో ఇక్కడ రెవెన్యూ ఎక్స్పెండిచరే జనరల్లీ చాలా ఎక్కువగా ఉంటుంది వెన్ కంపేర్ టు క్యాపిటల్ ఎక్స్పెండిచర్, ఓకేనా? రెవెన్యూ ఎక్స్పెండిచర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే 2,30,000 crores ఏదైతే ఉందో మనకి ఈ 2,30,000 crores రెవెన్యూ ఎక్స్పెండిచర్ కనిపిస్తుంది. అండ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కనుక గమనించినట్లయితే కేవలం 30,000 crores మాత్రమే కనిపిస్తుంది, ఓకేనా? ఇక్కడ మనకు 30,000 crores కనిపిస్తుంది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అండ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ మాత్రం 2,30,000 crores మనకి కనిపిస్తుంది అనమాట. సో రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఈజ్ వెరీ మోర్ వెన్ కంపేర్ టు క్యాపిటల్ ఎక్స్పెండిచర్. వాట్ ఈస్ ది ఎస్టిమేటెడ్ రెవెన్యూ డెఫిసిట్?
ఓకేనా. రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏంటి? రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏంటంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ అండ్ రెవెన్యూ ఇన్కమ్ ఏదైతే ఉంటుందో ఆ రెండింటి మధ్యలో డిఫరెన్స్ని మనం రెవెన్యూ డెఫిసిట్ అంటాం అనమాట. ఓకేనా. అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్కి రెవెన్యూ ఇన్కమ్కి మధ్యలో ఉన్న డిఫరెన్స్ని రెవెన్యూ డెఫిసిట్ అంటాం. దట్ ఈస్ అరౌండ్ 24,000 crores. ఓకేనా. 24,758 crores గా మనకు కనిపిస్తోంది. నెక్స్ట్ ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏంటంటే ఫిజికల్ డెఫిసిట్ అంటే ఒకలాంటి మనం అప్పు అనుకోవచ్చు. ఫిజికల్ డెఫిసిట్ ఏంటంటే టోటల్ ఎక్స్పెండిచర్ అండ్ టోటల్ ఇన్కమ్ మధ్యలో డిఫరెన్స్ అనమాట. టోటల్ ఎక్స్పెండిచర్ అండ్ టోటల్ ఇన్కమ్ మధ్యలో డిఫరెన్స్ని మనం ఫిజికల్ డెఫిసిట్ అంటాం. ఇది ఒక కైండ్ ఆఫ్ అప్పు అనుకోండి. ఈ ఫిజికల్ డెఫిసిట్ ఎంత అంటే 55,817 crores కనిపిస్తుంది. ఎంత? 55,817 crores గా మనకు కనిపిస్తుంది అనమాట. రైట్. ఇక్కడ చూసినట్లయితే ఈ ఫిజికల్ డెఫిసిట్ ఏదైతుందో ఈ ఫిజికల్ డెఫిసిట్ ఆ స్టేట్ యొక్క అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ యొక్క మొత్తం జిఎస్డిపిలో 3.51% గా కనిపిస్తూ ఉంది మనకి. ఓకేనా. ఆంధ్రప్రదేశ్ స్టేట్ యొక్క జిఎస్డిపి ఏదైతుందో దేశానికైతే జిడిపి, స్టేట్కి అయితే జిఎస్డిపి. మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ యొక్క జిఎస్డిపిలో 3.51% గా మనకి ఫిజికల్ డెఫిసిట్ అనేది కనిపిస్తుంది అనమాట. అదే రెవెన్యూ డెఫిసిట్ చూసినట్లయితే రెవెన్యూ డెఫిసిట్ అనేది ఒక 1.56% కనిపిస్తుంది. అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఏదైతుందో ఆంధ్రప్రదేశ్ స్టేట్ యొక్క ఫిజికల్ డెఫిసిట్ టోటల్ జిఎస్డిపిలో రెవెన్యూ డెఫిసిట్ ఎంత అంటే దట్ ఈస్ 1.56% గా మనకు కనిపిస్తుంది అనమాట. ఓకే. ఇవి మనకు బేసిక్ నంబర్స్ విచ్ విల్ బి వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే టోటల్ బడ్జెట్ ఏదైతుందో ఈ టోటల్ బడ్జెట్ ని ఒక 7 థీమ్స్ గా డివైడ్ చేయడం జరిగింది. హౌ మెనీ థీమ్స్? 7 థీమ్స్ గా డివైడ్ చేయడం జరిగింది. వాట్ ఈస్ ద ఫస్ట్ వన్ అంటే ఫస్ట్ వన్ ఈజ్ సుపరిపాలత ఆంధ్ర. ఓకేనా. సుపరిపాలిత ఆంధ్ర అంటే గుడ్ గవర్నెన్స్. ఓకేనా. మంచి గవర్నెన్స్ అనమాట. మంచి గవర్నెన్స్ అన్నట్టు ఇక్కడ సుపరిపాలత ఆంధ్ర అంటే. నెక్స్ట్ సమర్థ్య ఆంధ్ర అంటే వీఆర్ కేపబిలిటీస్. ఓకేనా. సమర్థ్య ఆంధ్ర అంటే మనకు సామర్థ్యం ఉంది అన్నట్టు. మన మహిళా మహారాణుల ఆంధ్ర. ఓకేనా. విచ్ ఈస్ రిలేటెడ్ టు ఉమెన్. మన మహిళా మహారాణుల ఆంధ్ర విచ్ ఈస్ రిలేటెడ్ టు వాట్? విచ్ ఈస్ రిలేటెడ్ టు అగైన్ ఉమెన్. నెక్స్ట్ అన్నపూర్ణ ఆంధ్ర అంటే విచ్ ఈస్ రిలేటెడ్ టు ఫుడ్, విచ్ ఈస్ రిలేటెడ్ టు న్యూట్రిషన్, ఫుడ్ కి సంబంధించిన విషయం అన్నమాట. తర్వాత సంక్షేమ ఆంధ్ర. నెక్స్ట్ సంపన్న ఆంధ్ర. వాట్ ఇట్ ఈస్? సంపన్న ఆంధ్ర. అండ్ లాస్ట్ వన్ ఈస్ భూభద్ర ఆంధ్ర. హౌ మెనీ? చూడొచ్చు. సుపరిపాలత ఆంధ్ర, సమర్థ్య ఆంధ్ర, మన మహిళా మహారాణుల ఆంధ్ర, అన్నపూర్ణ ఆంధ్ర, సంక్షేమ ఆంధ్ర, సంపన్న ఆంధ్ర అండ్ భూభద్ర ఆంధ్ర అనమాట. సో ఇప్పుడు మనం ఒక్కొక్క దాని గురించి డిస్కస్ చేసుకుంటూ ముందుకెళ్దాం. ఓకేనా. ఒక్కొక్క దాని గురించి డిస్కస్ చేసుకుంటూ ముందుకెళ్తే మనం మొత్తం బడ్జెట్ని కవర్ చేసిన వాళ్ళం అవుతాం. ఎస్. ఫస్ట్ వన్ ఈజ్ సుపరిపాలిత ఆంధ్ర. సుపరిపాలితం అంటేనే ఏంటిది? గుడ్ గవర్నెన్స్ అనమాట. సో ఈ గవర్నెన్స్ ని అంటే గుడ్ గవర్నెన్స్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏం తీసుకొచ్చిందో వాటి గురించి డిస్కస్ చేద్దాం. రైట్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, బడ్జెట్లో ఉన్న ప్రతి ఒక్క పాయింట్ కూడా మనం ఇక్కడ డిస్కస్ చేయలేము. ఎందుకంటే మళ్ళీ నిన్న అసెంబ్లీలో ఎంత టైం పట్టిందో మనకు కూడా అంత టైం పడుతుంది. కాబట్టి అవుట్ ఆఫ్ దట్ విచ్ ఈస్ ఇంపార్టెంట్ దాని గురించి డిస్కస్ చేస్తాం. రైట్. ఎస్. ఇక్కడ చూస్తే డీసెంట్రలైజేషన్ ఆఫ్ గవర్నెన్స్ ఎప్పుడైనా చూసినట్లయితే డీసెంట్రలైజేషన్ కనుక చేస్తే అక్కడ గవర్నెన్స్ ప్రాపర్గా ఉంటుంది. డీసెంట్రలైజేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది ఎఫెక్టివ్ గవర్నెన్స్. ఇది ఒకటి మనం గుర్తుంచుకోవాలి. రైట్. ఇక్కడ చూసినట్లయితే గడప వద్దకే ప్రభుత్వం అంటే గవర్నమెంట్ తీసుకొచ్చిన ప్రోగ్రామ్ ఏంటిది? గడప వద్దకే ప్రభుత్వం. అంటే గవర్నమెంట్ ఈజ్ కమింగ్ టు యువర్ డోర్ స్టెప్స్. ఓకేనా. మన ఇంటి దగ్గరనే ప్రభుత్వం అన్నట్టు, గడప వద్దనే ప్రభుత్వం అంటే. ఎస్. దీనికోసం చూసినట్లయితే 15,004 గ్రామ్ అండ్ వార్డ్ సచివాలయాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం 1.35 lakh ఫంక్షనరీస్ అండ్ 2.66 lakh వాలంటీర్స్ ని తీసుకొని రావడం జరిగింది. ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వానికి గుడ్ గవర్నెన్స్ చేయాలి అని ఉంది. ప్రభుత్వానికి ప్రజలకు మంచి గవర్నెన్స్ అందించాలి అనే ఒక ఉద్దేశం కనిపిస్తోంది ఇక్కడ. దానికోసం ఇప్పుడు ప్రభుత్వం అనుకుంటేనే అయిపోదు కదా, సంథింగ్ హ్యాస్ టు బి డన్. మనం అనుకున్న దాన్ని అచీవ్ చేయడానికి సంథింగ్ హ్యాస్ టు బి డన్. దానికోసమే ఇక్కడ 2.66 lakh వాలంటీర్స్ ని తీసుకొని రావడం జరిగింది. ఈ వాలంటీర్స్ ఏం చేస్తారు? గ్రామాలలో ఏదైతే గవర్నెన్స్ చేయాలో వాళ్ళు ప్రాపర్ గా దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తారు. తర్వాత డిస్ట్రిక్ట్స్ కూడా ఇంక్రీజ్ చేయడం జరిగింది. ప్రీవియస్లీ 13 డిస్ట్రిక్ట్స్ ఉండే, 13 డిస్ట్రిక్ట్స్ నుంచి ప్రజెంట్ 26 డిస్ట్రిక్ట్స్ గా మార్చడం జరిగింది. దీనివల్ల ఏమవుతుందంటే గవర్నెన్స్ అనేది మోస్ట్ ఎఫెక్టివ్ అవుతుంది. ఇప్పుడు పెద్ద డిస్ట్రిక్ట్ ఉందనుకోండి, అందరికీ ఇప్పుడు ఇక్కడ ఇది డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ అనుకోండి, ఇక్కడ ఉన్నవాడు ఇక్కడికి రావాలంటే చాలా కష్టం అవుతుంది. అదే డిస్ట్రిక్ట్ చిన్నగా ఉందనుకోండి, ఈజీగా ఏదైనా గవర్నమెంట్ ఆఫీస్కి కానీ ఏదైనా పని ఉన్నా కానీ వాళ్ళు ఈజీగా చేసుకోగలరు. రైట్.
తర్వాత రెవెన్యూ డివిజన్స్ ఏవైతున్నాయో రెవెన్యూ డివిజన్స్ ని కూడా 52 నుండి 77కి ఇక్కడ ఇంక్రీజ్ చేసినట్టు కనిపిస్తోంది. ఫ్రమ్ 55 ఇట్ హ్యాస్ ఇంక్రీజ్డ్ టు 77 అనమాట. దిస్ పాయింట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకు ఎగ్జామ్స్ లో ఇటువంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉందన్నమాట. సో దిస్ ఈజ్ అబౌట్ సుపరిపాలిత ఆంధ్ర. ఏం లేదు, సింపుల్. గవర్నమెంట్ మంచి గవర్నెన్స్ అందించాలనుకుంటుంది. గవర్నెన్స్ అందించడం కోసమే ప్రాపర్గా ఎఫెక్టివ్ ఫంక్షన్ చేయాలనుకుంటుంది కాబట్టి డిస్ట్రిక్ట్స్ని ఇంక్రీజ్ చేసింది. ఎట్ ద సేమ్ టైం డివిజన్స్ని కూడా ఇంక్రీజ్ చేయడం జరిగింది. అండ్ గ్రామాలలో కూడా ప్రాపర్గా ఫంక్షన్ కావాలి కాబట్టి ఈ వాలంటీర్స్ని కూడా మనకు తీసుకొని రావడం జరిగింది. సో దిస్ ఈజ్ అబౌట్ సుపరిపాలిత ఆంధ్ర. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే సమర్థ్య ఆంధ్ర. ఓకేనా, సమర్థ్య ఆంధ్ర అంటే మనం మన కెపాసిటీని పెంచుకోవాలన్నమాట. వీ హ్యావ్ టు ఇంక్రీజ్ అవర్ కెపాసిటీ. ఇక్కడ చూసినట్లయితే హోలిస్టిక్ హ్యూమన్ డెవలప్మెంట్, పౌరులపై పెట్టుబడి. వాట్ ఇట్ ఈస్? పౌరులపై పెట్టుబడి అంటే ప్రభుత్వం మన మీద డబ్బులు ఇన్వెస్ట్ చేస్తూ ఉంది. మన మీద ఖర్చు పెట్టే ఖర్చుని గవర్నమెంట్ ఏమంటా ఉంది? ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటా ఉంది. ఇన్వెస్ట్మెంట్కి ఎప్పుడైనా రిటర్న్స్ ఉంటాయి అనమాట, అవునా కదా? వేర్ దెర్ ఈస్ ఇన్వెస్ట్మెంట్ దెర్ ఆర్ రిటర్న్స్ యాజ్ వెల్. ఇక్కడ గవర్నమెంట్ కూడా మన మీద పెట్టుబడి పెడతా ఉంది. మన మీద పెట్టే ఖర్చును పెట్టుబడి అంటా ఉంది. ఓకేనా, అంటే మనం బాగా డెవలప్ అయ్యి మన ఆంధ్రప్రదేశ్కి మన దేశానికి హెల్ప్ఫుల్ కావాలనేది ఇక్కడ పాయింట్ అనమాట. రైట్, చూసినట్లయితే ఇక్కడ స్కూల్ చిల్డ్రన్ని గ్లోబల్ లెవెల్లో కాంపిటేటివ్నెస్ అంటే గ్లోబల్ కాంపిటీషన్కి వాళ్ళు తట్టుకునేలాగా, గ్లోబల్ అరేనాలో వాళ్ళు కూడా ఒక వెరీ గుడ్ కాంపిటీషన్ అయ్యేలాగా తయారు చేయడం కోసం గవర్నమెంట్ స్కూల్స్ మీద చాలా డబ్బులు ఖర్చు పెడతా ఉందన్నమాట. ఇక్కడ చూసినట్లయితే గవర్నమెంట్ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ ఇన్ ఆల్ గవర్నమెంట్ స్కూల్స్ and has affiliated 1000 schools covering 4,39,595 students into CBSE. వీళ్ళని CBSEలోకి మార్చడం జరిగింది. అండ్ టేకెన్ స్టెప్స్ టు ఇంట్రడ్యూస్ ఇంటర్నేషనల్ బెకాలరేట్. ఓకేనా, ఇంటర్నేషనల్ బెకాలరేట్ అనే IB ఏదైతుందో దీన్ని సిలబస్లో యాడ్ చేయడం జరిగింది. అండ్ టోఫెల్ సర్టిఫికేషన్ ఏదైతుందో టోఫెల్ సర్టిఫికేషన్ని కూడా పిల్లలకి ఇస్తా ఉందన్నమాట. దిస్ ఈజ్ అ వెరీ వెరీ గుడ్ ఇనిషియేటివ్. రైట్, టోఫెల్ సర్టిఫికేషన్ ఎప్పుడు యూజ్ అవుతుంది? వెన్ వీఆర్ గోయింగ్ టు ఫారెన్ కంట్రీస్. మనం ఫారెన్ కంట్రీ వెళ్ళాలనుకున్నప్పుడు, బయటికి వెళ్ళి చదువుకోవాలనుకున్నప్పుడు యూ నీడ్ టోఫెల్ సర్టిఫికేట్. దానికోసం మళ్ళీ మనం సపరేట్ కోచింగ్, సపరేట్ ట్రైనింగ్ తీసుకోవాల్సి ఉంటుంది. రైట్, అటువంటి ఆ టోఫెల్ సర్టిఫికేషన్ని ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ ఎడ్యుకేషన్లోనే ప్రొవైడ్ చేస్తూ ఉందంటే దట్ విల్ బి వెరీ వెరీ గుడ్ ఇనిషియేటివ్. రైట్, తర్వాత జగనన్న విద్యా కానుక. ఓకేనా, జగనన్న విద్యా కానుకను తీసుకురావడం జరిగింది. ఈ విద్యా కానుక కింద స్కూల్ కిట్స్, స్కూల్ కిట్స్లో ఏముంటాయి? యూనిఫామ్స్, బ్యాగ్స్, షూస్, టెక్స్ట్ బుక్స్ ఎక్సెట్రా ఉంటాయి. హ్యావ్ బీన్ ప్రొవైడెడ్ టు 49 lakh చిల్డ్రన్. ఓకేనా, 49 lakh చిల్డ్రన్కి జగనన్న విద్యా కానుక పేరు మీద స్కూల్ కిట్స్ని అందించడం జరిగింది, విచ్ ఆర్ వెరీ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ ది స్టూడెంట్స్. నెక్స్ట్ మనబడి నాడు నేడు. ఓకేనా, మనబడి నాడు నేడు అనే స్కీమ్ కింద అండర్ ది స్కీమ్ 99.81 schools have been provided basic infrastructure. బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో లైక్ వాష్రూమ్స్ కావచ్చు, ప్రాపర్ వాటర్ ఫెసిలిటీ కావచ్చు, ఇటువంటి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనబడి నాడు నేడు అనే స్కీమ్ కింద తీసుకొని డెవలప్ చేయడం జరిగింది 99% స్కూల్స్లో. రైట్, ఈ మాల్ న్యూట్రిషన్ ఏదైతే ఉందో మాల్ న్యూట్రిషన్ని, అనేమియాని తగ్గించడానికి వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ అనేది 77 ట్రైబల్ మండల్స్లో తీసుకొని రావడం జరిగింది. ఓకేనా, ట్రైబల్ మండల్స్కి సంబంధించింది వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ. అండ్ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ అనేది ఇంకొకటి ప్లేన్ ఏరియాస్లో తీసుకొని రావడం జరిగింది. ట్రైబల్ ఏరియాస్ అండ్ ప్లేన్ ఏరియాస్లో తీసుకొని రావడం జరిగింది. జగనన్న విద్యా దీవెన. వాట్ ఇట్ ఈస్? జగనన్న విద్యా దీవెన. ఈ జగనన్న విద్యా దీవెన అనే ప్రోగ్రామ్ కింద 11,901 crores ఖర్చు పెట్టడం జరిగింది. అండ్ అండర్ జగనన్న వసతి దీవెన, జగనన్న వసతి దీవెన కింద 4,276 crores ఈస్ ఇంకర్డ్ అండ్ బెనిఫిటెడ్ అబౌట్ 52 lakh children. ఓకేనా, అంటే స్కూల్ చిల్డ్రన్కి సంబంధించి చాలా విషయాలు, చాలా మంచి ప్రోగ్రామ్స్ని తీసుకొని వస్తూ ఉంది మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. జగనన్న విదేశీ విద్యా దీవెన. ఓకేనా, అంటే ఎవరైతే ఫారెన్కి పోయి చదువుకుందాం అనుకుంటారో, ఎవరైతే ఫారెన్లో MS ఇద్దాం అనుకుంటా ఉంటారో అటువంటి వాళ్ళకు జగనన్న విదేశీ విద్యా దీవెన అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. చూడండి, ఇక్కడ SC, ST, BC మైనారిటీ స్టూడెంట్స్ ఆర్ బెనిఫిటెడ్ అప్ టు 1.25 crores పర్ స్టూడెంట్. ప్రతి ఒక్క స్టూడెంట్కి గవర్నమెంట్ 1.25 crores ఆఫర్ చేస్తుంది, విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్, అంటే చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. రైట్, సో మనం ఇందాక గుడ్ గవర్నెన్స్ గురించి చూసినాం. ఓకేనా, సుపరిపాలిత ఆంధ్ర అండ్ ఇప్పుడు సమర్థ్య ఆంధ్ర అనేది కూడా చూడడం జరిగింది. రైట్, లెట్ us గో ఫార్వర్డ్. అండ్ మన మహిళ మహారాణుల ఆంధ్ర. వాట్ ఇట్ ఈస్? మన మహిళా మహారాణుల ఆంధ్ర. ఇక్కడ చూస్తే ఇట్ ఈస్ రిలేటెడ్ టు నారీ శక్తి, ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఎంపవరింగ్ ఉమెన్, విమెన్కి సంబంధించిన థీమ్ అనమాట ఇది. ఇక్కడ చూస్తే జగనన్న అమ్మ ఒడి స్కీమ్.
ఏం లేదు, జస్ట్ పిల్లలు స్కూల్కి వెళ్తే చాలు, గవర్నమెంట్ ఈజ్ గివింగ్ సమ్ మనీ టు మదర్స్ ఆఫ్ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్, రైట్? సో ఇట్స్ ఎ వెరీ గుడ్ స్కీమ్, జగనన్న అమ్మఒడి స్కీమ్. దీని కింద 26,067 crores have been provided to over 43.61 lakh మహిళా మహారాణీస్. అంటే మన మహిళా మహారాణులకు 43 లక్షల మహిళా మహారాణులకు ఈ స్కీమ్ ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. వైఎస్ఆర్ సున్నా వడ్డీ, ఓకేనా? వైఎస్ఆర్ సున్నా వడ్డీ అంటే నో ఇంట్రెస్ట్ అనమాట, ఇంట్రెస్ట్ రేట్ ఎటువంటిది లేదు. అవర్ గవర్నమెంట్ డిస్బర్స్డ్ 4,969 crores, ఒక 4,969 కోట్లు సున్నా వడ్డీ రూపంలో మహిళలకు అందించడం జరిగింది. అదే మనం నార్మల్గా బయట కనుక ఇంట్రెస్ట్కి తెచ్చుకుంటే మనీ అట్లీస్ట్ 2% ఇంట్రెస్ట్ తీసుకున్నా కూడా ప్రతి 1 lakh 2,000 కట్టాల్సి వస్తుంది. అట్లాంటిది ఇక్కడ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే అటువంటి ప్లేస్లో గవర్నమెంట్ ఈజ్ బ్రింగింగ్ దిస్ వెరీ గుడ్ స్కీమ్ వేర్ గవర్నమెంట్ ఈజ్ నాట్ టేకింగ్ ఎనీ ఇంట్రెస్ట్ to give loans to the women, right? Next, YSR Cheyuta scheme, okay na? YSR Cheyuta scheme, 26 lakh mahila maharanis have secured their livelihood through economic activities with a disbursal of 14,129 crores. YSR Cheyuta scheme కింద 26 లక్షల మహిళా మహారాణులకు 14,129 కోట్లని గవర్నమెంట్ అందించడం జరిగింది, రైట్? దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, జగనన్న పాల వెల్లువ స్కీమ్, ఓకేనా? జగనన్న పాల వెల్లువ స్కీమ్ 2,697 crores have been spent to facilitate 3.6 మహిళా మహారాణీస్ టు గెట్ హయ్యర్ ఇన్కమ్ ఫ్రమ్ డైరీ. ఎవరైతే ఉమెన్ ఎవరైతే ఉన్నారో ఆ ఉమెన్ ఈ డైరీల ద్వారా చాలా మంచి ఇన్కమ్ని జనరేట్ చేసుకోవడానికి కోసం మన గవర్నమెంట్ తీసుకొచ్చిన ప్రోగ్రామే జగనన్న పాల వెల్లువ స్కీమ్, రైట్? దీని మీద గవర్నమెంట్ ఎంత స్పెండ్ చేస్తూ ఉందంటే 2,697 crores ఇప్పటివరకు గవర్నమెంట్ స్పెండ్ చేయడం జరిగింది, విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఎస్, నెక్స్ట్ అన్నపూర్ణ ఆంధ్ర. అన్నపూర్ణ ఆంధ్ర రెమ్యూనరేటివ్ అండ్ సస్టైనబుల్ అగ్రికల్చర్. రెమ్యూనరేటివ్ అండ్ సస్టైనబుల్ అగ్రికల్చర్, ఇక్కడ ఒక వర్డ్ యూజ్ చేయడం జరిగింది, అదే రైతే రాజు. ఏంటది? ఎవరు రాజు? రైతే రాజు. ఆ రైతే కనుక లేకుంటే ఎవరికి ఫుడ్ కూడా దొరకదు, రైట్? ఇక్కడ చూసినట్లయితే డాక్టర్ వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్, డాక్టర్ వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ అనే దాన్ని 2019 నుండి ఇప్పటి వరకు 33,300 crores 33,300 crores has been credited into accounts of 53 lakh farmers. 53 lakh ఫార్మర్స్. ఇక్కడ ఫార్మర్సే కాదు, టెనెంట్స్కి కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫార్మర్స్కి కాకుండా టెనెంట్స్కి కూడా ప్రొవైడ్ చేస్తున్న వన్ ఆఫ్ ది ఓన్లీ స్టేట్ ఈజ్ అవర్ ఆంధ్రప్రదేశ్. ఓన్లీ మన ఆంధ్రప్రదేశ్లో మాత్రమే టెనెంట్స్కి కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ ఫినాన్షియల్ అసిస్టెన్స్, విచ్ ఈస్ ఎ వెరీ వెరీ గుడ్ థింగ్, రైట్? డాక్టర్ వైఎస్ఆర్ ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్. డాక్టర్ వైఎస్ఆర్ ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్, రైట్? ద గవర్నమెంట్ హ్యాస్ సెటిల్డ్ క్లెయిమ్ అమౌంట్ ఆఫ్ 7,802 crores 7,802 కోట్లు. ఎంతమందికి అంటే 54.55 lakh ఫార్మర్స్, అంటే 54 లక్షల రైతులకి 7,800 కోట్లు ఇవ్వడం జరుగుతూ ఉంది అండర్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్, ఓకేనా? దిస్ ఈజ్ ఆల్సో ఏ వెరీ గుడ్ ఇన్సూరెన్స్ స్కీమ్. డాక్టర్ వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాలు, ఓకేనా? అంటే ఇది క్రాప్ లోన్స్ అనమాట. ఇక్కడ కూడా మనకేం కనిపిస్తా ఉంది? ఇంట్రెస్ట్ రేట్ ఈజ్ 0. ఎప్పటి నుంచి? ఖరీఫ్ 2019 నుండి. గవర్నమెంట్ హ్యాస్ క్రెడిటెడ్ 1,835 crores. ఎంత? 1,835 crores ఇన్ 73 lakh ఫార్మర్స్ బ్యాంక్ అకౌంట్స్. అంటే ఒక 73 లక్షల మంది ఫార్మర్స్ కి ఒక 1,800 crores గవర్నమెంట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది ఇక్కడ కూడా సున్నా వడ్డీ, అంటే దెర్ ఇస్ నో ఇంట్రెస్ట్ అగైన్. డాక్టర్ వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలు, అంటే రైతులకు సంబంధించి ఏదైనా గ్రీవెన్సెస్ కనుక్కుంటే ఆ గ్రీవెన్సెస్ని రిజాల్వ్ చేసుకోవడానికి, వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ప్రాబ్లమ్స్ని రిజాల్వ్ చేసుకోవడానికి ఈ రైతు భరోసా కేంద్రాలు అనేటివి చాలా వరకు యూజ్ అవుతాయి అనమాట, ఓకేనా? ఎన్ని రైతు భరోసా కేంద్రాలను తీసుకొని రావడం జరిగింది మరి అంటే 10,778. హౌ మెనీ? 10,778 రైతు భరోసా కేంద్రాలను తీసుకొని రావడం జరిగింది మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. Next, let us discuss about horticulture. 4,363 crores ని వేరియస్ స్కీమ్స్ ద్వారా 17.27 lakh ఫార్మర్స్ కి ఇవ్వడం జరిగింది హూ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ హార్టికల్చర్. హార్టికల్చర్ లో ఇన్వాల్వ్ అయిన దాదాపు ఒక 17 లక్షల మంది ఫార్మర్స్ కి ఎంత ఇవ్వడం జరిగింది అంటే 4,300 కోట్లు, అంటే 4,363 కోట్లని గవర్నమెంట్ ఇప్పటివరకు ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట, ఓకేనా? దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు అన్నపూర్ణ ఆంధ్ర థీమ్.
రైట్. ఎస్, సంక్షేమ ఆంధ్ర. సంక్షేమ ఆంధ్ర గురించి మనం చూసినట్లయితే రోబోస్ట్ సోషల్ సేఫ్టీ నెట్, రోబోస్ట్ సోషల్ సేఫ్టీ నెట్, పేదరికంపై యుద్ధం. వాట్ ఇట్ ఈస్? పేదరికంపై యుద్ధం అంటే వీఆర్ గోయింగ్ టు ఫైట్ అగైన్స్ట్ పావర్టీ. పేదరికానికి వ్యతిరేకంగా మనం యుద్ధం చేయబోతా ఉన్నాం అనమాట. ఓకేనా. అవర్ గవర్నమెంట్ డిస్ట్రిబ్యూటెడ్ 30,65,315 house pattas to since 2019 worth rupees 1.53 lakh crore as against 4,63,697 house pattas distributed in the previous 5 years. అంటే ఇప్పుడు వీళ్ళు ఎంత డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగిందంటే ఒక 30,65,315 హౌసెస్ ని పేద వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగిందనమాట. ఓకే. నెక్స్ట్, వైఎస్ఆర్ జగనన్న కాలనీస్ అనేవి డెవలప్ చేస్తూ ఉన్నారనమాట. వైఎస్ఆర్ జగనన్న కాలనీస్ మోడల్ విలేజెస్గా వీటిని డెవలప్ చేయడం జరుగుతుంది. ప్రొవైడింగ్ ది రిక్వైర్డ్ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సచ్ యాజ్ డ్రింకింగ్ వాటర్ సప్లై, ఎలక్ట్రిసిటీ, రోడ్స్ ఎక్సెట్రా. అంటే ఇటువంటి అన్ని మంచి అంటే ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అక్కడ ప్రొవైడ్ చేస్తూ, అంటే వాటర్ని, ఎలక్ట్రిసిటీని, మంచి రోడ్స్ని ప్రొవైడ్ చేస్తూ మనకు జగనన్న కాలనీస్ అనే వాటిని డెవలప్ చేయడం జరుగుతుంది. ఇవి ఒక మోడల్ విలేజెస్ లాగా వర్క్ అవుతాయి అనమాట. ఓకేనా. ఎట్ అండ్ ఎస్టిమేటెడ్ కాస్ట్ ఆఫ్ 32,909 crores అంటే 32,000 కోట్లతోని మనకి వీటికి తీసుకొని రాబోతా ఉన్నారు. 1,62,538 బెనిఫిషరీస్ వస్తారనమాట. ఎంతమందికి బెనిఫిట్ అయితే ఉంది? 1,62,538 మెంబర్స్కి ఈ వైఎస్ఆర్ జగనన్న కాలనీస్ ద్వారా బెనిఫిట్ అయితే ఉన్నారు అనమాట వాళ్ళు. రైట్. అండర్ వైఎస్ఆర్ పెన్షన్ కానుక. ఓకేనా. వైఎస్ఆర్ పెన్షన్ కానుక బీయింగ్ ఇంప్లిమెంటెడ్ ఆన్ సాచురేషన్ మోడ్, ది ఎలిజిబుల్ ఏజ్ క్రైటీరియన్ వాస్ రెడ్యూస్డ్ ఫ్రమ్ 65 to 60 years అనమాట. ఇంతకుముందు 65 years ఉంటే పెన్షన్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 65 years కాదు, ఆ 65 years ని తగ్గించి ఇప్పుడు దాన్ని 60 years కి తీసుకొని రావడం జరిగింది. హౌ మచ్? ఇట్ హ్యాస్ రెడ్యూస్డ్ టు 60 years అనమాట. ఓకేనా. ద అమౌంట్ ఎన్హాన్స్డ్ టు ₹3,000 ఫ్రమ్ 1st January 2024 అండ్ న్యూ హెల్త్ రిలేటెడ్ పర్సన్స్ పెన్షన్స్ శాంక్షన్ విత్ 10,000 per month. అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఎవరికైనా హెల్త్ ప్రాబ్లమ్స్ లాంటివి ఉంటే వాళ్ళకి దాదాపు 10,000 రూపీస్ని కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తూ ఉంది. అండర్ వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ కళ్యాణమస్తు అనే ప్రోగ్రామ్ని తీసుకొచ్చి, ఒక స్కీమ్ని తీసుకొచ్చి, ఈ స్కీమ్ కింద ఎస్సీకి, ఎస్టీకి, బీసీకి అండ్ మైనారిటీస్కి, అంటే మైనారిటీస్ అదర్ దాన్ ముస్లిమ్స్, ఓకేనా, వాళ్ళందరికీ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్కి కూడా ఎంతగా డబ్బులు అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే గవర్నమెంట్ మ్యారేజ్ చేసుకోవడానికి కూడా హెల్ప్ చేస్తుంది ఇన్ ద నేమ్ ఆఫ్ డాక్టర్ వైఎస్ఆర్ కళ్యాణమస్తు. అండ్ మన మైనారిటీస్, ముస్లిం మైనారిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వైఎస్ఆర్ షాదీ తోఫా, ఓకేనా, వైఎస్ఆర్ షాదీ తోఫా అనే స్కీమ్ కింద ముస్లిం మైనారిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ది బెనిఫిట్ ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇక్కడ చూసినట్లయితే ఇప్పటివరకు 46,000 బెనిఫిషరీస్ కి ఇది అందించడం జరిగింది. 46,000 బెనిఫిషరీస్ కి అందించినందుకు గాను గవర్నమెంట్ కు ఒక 350 crores ఇప్పటి వరకు ఖర్చు అవ్వడం జరిగింది అనమాట. ఓకేనా, 350 crores గవర్నమెంట్ ఖర్చు పెట్టి 46,000 పీపుల్ కి ఈ ఏమంటారు దీన్ని, వైఎస్ఆర్ కళ్యాణమస్తు అండ్ వైఎస్ఆర్ షాదీ తోఫా ఈ ప్రోగ్రామ్స్ కింద గవర్నమెంట్ ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. ఎస్, సంపన్న ఆంధ్ర, ఓకేనా, సంపన్న ఆంధ్ర. ఈ సంపన్న ఆంధ్ర అనే ప్రోగ్రామ్ ఏదైతుందో దిస్ ఈజ్ రిలేటెడ్ టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ప్రొడక్టివిటీ, ఓకేనా, అవస్థాపన సౌకర్యాలకు సంబంధించింది ఇది అండ్ ఉత్పాదకతకు సంబంధించింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు ప్రొడక్టివిటీ. ఇక్కడ ఏమంటున్నదంటే అభ్యున్నతి సంకల్పం. వాట్ ఇట్ ఈస్? అభ్యున్నతి సంకల్పం. మరి దీని కింద గవర్నమెంట్ ఏం చేస్తూ ఉందంటే 4 గ్రీన్ ఫీల్డ్ పోర్ట్స్ ఆర్ డెవలప్డ్, ఓకేనా, కొత్త గ్రీన్ ఫీల్డ్ పోర్ట్స్ ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అవి ఎక్కడెక్కడ కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందంటే గ్రీన్ ఫీల్డ్ పోర్ట్స్ ని రామాయపట్నం, తర్వాత మచిలీపట్నం, నెక్స్ట్ మూలపేట అండ్ కాకినాడ, ఓకేనా, మూలపేట అండ్ కాకినాడ. దీనివల్ల ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుందంటే 75,000 పీపుల్కి, 75,000 మందికి ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ అవుతా ఉంది. దీన్ని మనం గుర్తుంచుకోవాలి. రైట్. తర్వాత ఒక కొత్తగా 10 ఫిషింగ్ హార్బర్స్ ని తీసుకొని వస్తుంది గవర్నమెంట్. 10 ఫిషింగ్ హార్బర్స్ ని, ఓకేనా, ఎక్కడ కన్స్ట్రక్ట్ అయినవి అంటే మనం చూసినట్లయితే జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ, బుడగట్ల పట్నం, తర్వాత కొత్తపట్నం, ఓడరేవు, బుడగట్ల పాలెం, బియ్యపుతిప్ప అండ్ మంచినెల్లపేట.
మంచినెల్లపేట. ఈ 10 ప్లేసెస్లో మనకి 10 ఫిషింగ్ హార్బర్స్ని తీసుకొని రావడం జరుగుతుంది. ఈ 10 ఫిషింగ్ హార్బర్స్ వల్ల ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయిందంటే ఒక 1 lakh పర్సన్స్కి ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ అయిందనమాట. ఓకేనా, ఇక్కడ చూస్తే దాదాపు 75,000 మందికి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయింది. అండ్ ఇక్కడ మనకు ఒక 1 lakh పర్సన్స్కి ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయినట్టు కనిపిస్తుంది. ద ఏపీ ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ అనేది 2023లో స్టార్ట్ చేయడం జరిగింది. ఏపీ ఇన్లాండ్ వాటర్వేస్ అంటే మన రాష్ట్రం లోపల ఉన్న నదులలో యూజ్ చేసే వాటర్వేస్ అనమాట. ఓకేనా, ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ఇన్లాండ్ వాటర్ ట్రాన్స్పోర్ట్. ఓకేనా, ఏపీస్ ఫస్ట్ రివరైన్ ప్రాజెక్ట్. ఓకేనా, ఏపీ యొక్క ఫస్ట్ రివరైన్ ప్రాజెక్ట్ ఏంటంటే అది ఎక్కడ నడుస్తుందంటే మడిపాడు అండ్ ముత్యాల. ఓకేనా, ముక్త్యాల అండ్ మడిపాడు అనేది ఏదైతుందో వీటి మధ్యలో నడపడం జరుగుతుంది. అది దేని మీద కనిపిస్తుంది అంటే కృష్ణా రివర్ మీద ఫస్ట్ రివరైన్ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేస్తూ ఉన్నారు. అది చాలా ఫాస్ట్ గా కంప్లీట్ చేయడం కూడా జరిగింది. ఇంప్లిమెంటేషన్ కోసం రెడీగా ఉందన్నమాట. ఓకేనా, చాలా ఫాస్ట్ గా దాన్ని కంప్లీట్ చేయడం జరిగింది. ఇంప్లిమెంటేషన్ కోసం ఇప్పుడు అది రెడీ ఉంది. రైట్, గవర్నమెంట్ హ్యాస్ ఇంకర్డ్ an expenditure of 2,626 crores for the development of state highways. మన రాష్ట్రంలోని హైవేస్ ని డెవలప్ చేయడానికి గవర్నమెంట్ ఒక 2,626 కోట్లను ఖర్చు పెట్టడం జరిగిందనమాట. ఓకేనా, ₹19,055 crores ఫర్ మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్స్ అండ్ 272 crores అండర్ రోడ్ కన్స్ట్రక్షన్ కి యూజ్ చేయడం జరిగింది. అంటే మేజర్ రోడ్స్కి ఒక 1,700 crores, నార్మల్ రోడ్స్ ఏవైతే ఉంటే వాటికి ఒక 272 కోట్లని మన ప్రభుత్వం రోడ్ల కోసం ఖర్చు పెట్టడం జరిగింది. అంటే అల్టిమేట్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడుతున్నాం, రోడ్స్ గురించి మాట్లాడినాం, ఇన్లాండ్ వాటర్వేస్ గురించి మాట్లాడినాం, పోర్ట్స్ గురించి మాట్లాడినాం, ఫిషింగ్ హార్బర్స్ గురించి మాట్లాడడం జరిగింది, విచ్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎస్, భూభద్ర ఆంధ్ర అనమాట. అంటే విచ్ ఈస్ రిలేటెడ్ టు సేఫ్టీ ఆఫ్ అవర్ ల్యాండ్ అనమాట. ఎస్, ట్రాన్స్ఫార్మేటివ్ ల్యాండ్ గవర్నెన్స్. ఓకేనా, ట్రాన్స్ఫార్మేటివ్ ల్యాండ్ గవర్నెన్స్. ఇక్కడ చూసినట్లయితే మీ ఆస్తికి ప్రభుత్వ భరోసా. ఓకేనా, మీకు ఏదైతే ఆస్తి ఉందో మీ ఆ ఆస్తికి ఇక్కడ భరోసా ఎవరు కల్పిస్తూ ఉన్నారంటే మీ ఆస్తికి ప్రభుత్వం భరోసా కల్పిస్తూ ఉంది. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్, ది వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూ రక్ష స్కీమ్. ఓకేనా, వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూ రక్ష స్కీమ్ ఎప్పుడు లాంచ్ చేయడం జరిగిందంటే 21 December 2020లో లాంచ్ చేయడం జరిగింది. దేనికోసం అంటే సర్వే చేయడానికి, భూమి యొక్క సర్వే చేయడానికి ఈ స్కీమ్ని తీసుకొని రావడం జరిగింది. మరి ఇలాంటి సర్వే జరిగి దాదాపు ఒక 100 years అవుతుంది అనమాట. 100 years తర్వాత మళ్ళీ వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూ రక్ష అనే స్కీమ్ ద్వారానే మళ్ళీ సర్వే అనేది చేయడం జరిగింది ఆఫ్టర్ 100 years. రైట్, ది ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టిల్టింగ్ యాక్ట్ ఏదైతుందో 2022, it is enacted to ensure the security of titles of the property holders. So far 13.53 lakh farmers have received permanent title deeds. అంటే వాళ్ళదే భూమి అన్నట్టు గ్యారంటీ లాగా అనమాట. ఓకేనా, 4.8 lakh mutations resolved. తర్వాత 45,000 బౌండరీ డిస్ప్యూట్స్ సెటిల్డ్. ఒక 45,000 బౌండరీ డిస్ప్యూట్స్ కూడా సెటిల్ అవ్వడం జరిగింది. అంటే గవర్నమెంట్ ఈజ్ డూయింగ్ ఎవ్రీథింగ్, అన్ని కలిసికట్టుగా అన్నిటిని కలుపుకొని గవర్నమెంట్ చేస్తూ ఉందన్నమాట. ఇక్కడ మనం చూసినట్లయితే our government has created 4,93,000 న్యూ జాబ్స్. ఓకేనా, 4,93,000 కొత్త జాబ్లను కల్పించడమని గవర్నమెంట్ చెప్తా ఉంది. ఆఫ్ విచ్ 2,13,000 ఆర్ పర్మనెంట్ అగైన్స్ట్ 34,108 jobs provided from 2014 to 2019. Around 10,000 contract employees are being regularized. ఒక 10,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులని రెగ్యులరైజ్ కూడా చేయడం జరుగుతోంది. ఓకేనా, తర్వాత 51,000 APSRTC ఎవరైతున్నారో వాళ్ళని గవర్నమెంట్ లో విలీనం చేసుకోవడం జరిగింది. తర్వాత అనౌన్స్డ్ DSC ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ 6,100 వేకెన్సీస్. 6,100 వేకెన్సీస్ ని నింపడానికి DSCకి కూడా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని చెప్పేసి చెప్తా ఉంది. ఓకేనా, 73 MTS కాంట్రాక్ట్ జాబ్స్ APCOs implemented on the recommendations of 11th PRC and raised the retirement age to 62 years. అంటే రిటైర్మెంట్ ఏజ్ ఏదైతుందో ఆ రిటైర్మెంట్ ఏజ్ ని కూడా 62 years కి కూడా పెంచడం జరిగిందనమాట. రైట్, సో దీస్ ఆర్ ఇంపార్టెంట్ పాయింట్స్. అంటే మనం బడ్జెట్ మొత్తం చదవలేము. బడ్జెట్ అనేది ఒక 3-4 hours లాంగ్ సెషన్, దాని అంతటిని మనం చదవలేము. దాంట్లో నుండి ఇంపార్టెంట్ క్రక్స్ ఏదైతుందో ఆ ఇంపార్టెంట్ క్రక్స్ ని తీసుకొని మేము ముందట పెట్టడం జరిగింది. ఓకేనా, ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతున్నాయో వాటిని మనం ఇప్పుడు చూడడం జరిగింది అనమాట, విచ్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనం చెప్పలేము మనకు ప్రీలో వస్తాయా రావా అనేది మనం ఎగ్జాక్ట్లీ చెప్పలేము.
కాకపోతే ప్రీలో కరెంట్ అఫైర్స్లో మాత్రం రావడానికి 50-50 ఛాన్స్ ఉంది. ఓకేనా, వాళ్ళు కన్సిడర్ చేస్తే రావచ్చు లేదా రాకపోవచ్చు, బట్ చదువుకొని పెట్టుకుంటే మనకే మంచిది అనమాట. సో మన రోహిత్ అనాలిసిస్ ఛానల్లో మన యాప్లో కనుక మీరు చూసినట్లయితే మనకు అన్ని రకాల టెస్ట్ సిరీస్లు అనేవి కనిపిస్తూ ఉన్నాయి అనమాట. సో ఇవి ఇప్పుడు లేట్ అయింది అనుకున్నా కూడా, ఎవరైతే లేట్ అయింది నీ ప్రిపరేషన్ లేట్గా స్టార్ట్ చేసినా అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళైనా కూడా, ఎవరైనా కూడా చాలా రోజులుగా నుంచి ప్రిపేర్ అయిన వాళ్ళు కూడా, ఎవరికైనా కూడా టెస్ట్ సిరీస్ రాయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మన యాప్ ఏదైతే ఉందో మన యాప్లో టెస్ట్ సిరీస్లు ఉన్నాయి, అన్ని ప్రతి ఒక్క సబ్జెక్ట్కి సంబంధించి ప్రాపర్ అండ్ వెరీ వెరీ ఎఫిషియెంట్ మంచి మంచి క్వశ్చన్స్తోనే టెస్ట్ సిరీస్లు ఉన్నాయి. టెస్ట్ సిరీస్ని తీసుకోవడానికి ట్రై చేయండి, విచ్ విల్ బి వెరీ వెరీ యూస్ఫుల్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. అండ్ గ్రూప్ 1కి సంబంధించిన గ్రూప్ 1 గ్రూప్ 2 అన్ని సబ్జెక్ట్స్కి అన్నిటికి సంబంధించిన అన్ని ఎగ్జామ్స్కి సంబంధించిన క్లాసెస్ కూడా మన రోహిత్ అనాలిసిస్ ఛానల్లో కనిపిస్తూ ఉన్నాయి, మన యాప్లో కనిపిస్తూ ఉన్నాయి. ప్లీజ్ మీరు వాటిని డౌన్లోడ్ చేసుకొని యూటిలైజ్ చేసుకోండి. చాలా తక్కువ ప్రైసెస్కే కనిపిస్తూ ఉన్నాయి మనకు, కాబట్టి మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మీకు చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ గైస్.